ప్రైజ్ ద లార్డ్. నేటి దినం వాగ్దానము. నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపం చేయకుమని ఆమెతో చెప్పెను. యోహాను సువార్త 8వ అధ్యాయము 11వ వచనము. యేసయ్య మన పాపాన్ని ఎదుర్కోవటానికి అనంతమైన, మరింత శక్తివంతమైన మరియు ముఖ్యమైన మార్గం. ఏ దాగుడు లేకుండా పరిపూర్ణమైన క్షమాపణ అందిస్తాడు. వ్యభిచారంలో చిక్కబడిన స్త్రీ యొక్క కథలో అది మనకు కనిపిస్తుంది. శాస్త్రులు ఆ స్త్రీ మరియు ఆమె పాపమును గురించి యేసయ్య ఒకటి చేయుటకు ఆశపడిరి. ధర్మశాస్త్రంలో ఆ స్త్రీ రాళ్లతో కొట్టబడాలని సెలవిస్తుంది. కానీ క్రీస్తు ధర్మశాస్త్రము ఏమి చెప్తుందో లేదో ఏమి చెప్పక ఆ విషయంను ప్రోత్సహించలేదు. కేవలము ఆయన మనమందరం పాపం చేశామనే విషయాన్ని జ్ఞాపకం చేశాడు. ఆ స్త్రీపై ఎవరు పాపం చేయలేదో వారు ఆమెపై రాయి విసరమని చెప్పెను. ఒక్క రాయి కూడా విసరబడలేదు. యేసయ్య ఆమెకు నూతన ప్రారంభము ఇచ్చాడు. నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపం చేయకుమని యేసయ్య ఆమెతో చెప్పాడు. ప్రార్థన. యేసయ్యా, నా పాపముల నుండి శుద్ధీకరించినందుకు వందనములు. నీ యందు నూతన జీవితం జీవించుటకు నాకు సహాయం చెయ్యమని యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నా తండ్రి. ఆమేన్.